చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి? ఇప్పుడు మీరున్నారు, ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేగులు తెలుసా నువ్వు? దైద్యుడా అని తిట్టాలను ఉంది. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసి రెస్పెక్ట్. హలో సుబ్బు, నేను రా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు 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 ఫోన్ పెట్టదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సుబ్బు, ఏంటి? పరిస్థితి బాగాలేదు నాన్న. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శుభో శుభో, ఉన్నావా లేదా? శుభో, నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవటమేనా? ఐ హేట్ యూ అని డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాగున్నాడే, ఏం చెప్పంటావు? నాకు అసలుకే సిగ్గు. బాత్రూమ్ లో టవల్ కట్టుకుని స్నానం చేస్తాను తెలుసా? నవ్వేవా? నువ్వు ఇంగ్లీష్ లో తెరిస్తే చాలా స్టైల్ గా ఉంటుంది నాన్న. తిట్టరా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారే? నువ్వంటే నాకు ప్రాణమే సుబ్బు. నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఇంకోసారి ఆ మాట చెప్పా. నువ్వు ఒక్కసారి ఒక్కలా మాట్లాడు. లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పా. నేను నమ్మలేను రాజు. నా పేరు మాత్రం చెప్పా. రాజు, నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానంతే. ఏం చేస్తున్నావు రాజు? నేనా? నేను మందు కొడుతున్నాను రా. ఎంత రాచినా నా స్కూల్ సిలబస్ నీకు తెలియదు. ఇంతవరకు నా కెరీర్ లో 24 రాబరీలు చేశాను, 32 మర్డర్లు చేశాను, 48 రేపులు చేశాను, ఇంకా కిడ్నాప్లు అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. యాక్షన్ ఇంకా గట్టిగా ఉంటుంది. మెక్కి బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఒరే అబ్బాయి, నీ పద్ధతి మార్చుకోరా అని చాలా సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు టికెట్ వచ్చేసింది. సినిమా టికెటా? నిన్ను వేసేయడానికి లైసెన్స్ రా, షూట్ అట్ సైట్ ఆర్డర్, ఎన్కౌంటర్. ఈ బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ టైగర్ డేవిడ్. పులి పులి పులి. ప్రతిోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ కాదు, ఫైటర్ ని. అయ్యి బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు, పక్కనే ఒక బెంచ్ ఉంది, నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు, ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు, అది పోర్టబుల్. నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్. నేను లక్స్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. బాధపడకు పూరి, మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు గానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో. ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను. ఎరా ఎరా రే రే, వినపడుతుంది చెప్పరా బాబు. నువ్వు నేను నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండ? ఎక్కడున్నారా రే? ఎక్కడున్నారా? ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంతకుముందు నేను కొట్టినాడు. ఓ,
ఏం చేస్తుంటారు మీరు? మరీ అంత గట్టి గడితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడన్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా, ఖచ్చితంగా మంచోడని అయితే కాదు.